సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో వెంకటేష్ గారు హీరోగా నటించిన సినిమా. ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు హీరోయిన్స్‌గా చేశారు. నరేష్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఇంకా చాలామంది మంచి తారాగణం. ఆ పిల్లోడు బుల్‌రాజు క్యారెక్టర్ ఒక హైలైట్ సినిమాకి. చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. ఆ బాబు భలే చేశాడు. సినిమా గురించి అంటే రివ్యూ పరంగా మాట్లాడినప్పుడు లైక్ ఐ సెడ్ నాకు సినిమా నచ్చితేనే ఆ సినిమా గురించి మాట్లాడదాం అనేది ఫిక్స్ అయ్యాను. నెగెటివ్ ఎవరి గురించి చెప్పకూడదు కాబట్టి. ఈ సినిమాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్‌ని మనం ఎలా కాపాడాలి అనేది అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సినిమా పరంగా చెప్తే టు బీ ఆనెస్ట్ అగైన్ ఒక మామూలు కథ కూడా కాదు. అది ఒక హ్యాపీ మొమెంట్స్ కొన్ని అంటే ఒక కామిక్ మొమెంట్స్, ఎంజాయబుల్ మొమెంట్స్ కొన్ని ఉన్నాయి సినిమాలో. అలాగా సరదాగా టైం పాస్. నేను సినిమా హాల్‌కెళ్ళి లాస్ట్ వరకు నా చుట్టూరు ఉన్నోళ్ళతోటి విపరీతంగా నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఈ రోజున మా ఊళ్ళో సినిమా థియేటర్స్ దగ్గర చూస్తుంటే 3 థియేటర్స్‌లో ఆడుతుంది సినిమా ఇంకా ఇవాల్టికి. ఇంచుమించు 10 రోజులు అయిపోతుంది కదా సినిమా రిలీజ్ అయ్యి. 3 థియేటర్స్‌లో ఆడుతుంది సినిమా. ఇలాగ థియేటర్స్ ఇంకా కంటిన్యూస్‌గా ఉండి ఫ్యామిలీస్ వచ్చి బ్లాక్‌లో అమ్మారంట. నిన్న టికెట్స్ బ్లాక్‌లో అమ్మారంట. అంటే ఆలోచించండి. నిన్న టికెట్స్ ఇంకా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు అంటే రూ. 200 దాన్ని 400 బ్లాక్‌లో అమ్మితే కొనుక్కొని వెళ్తున్నారు జనాలు. ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారు మొత్తం సినిమాకి. సో, ఫ్యామిలీస్‌ని థియేటర్‌కి తీసుకురాగలిగే కెపాసిటీ అనిల్ రావిపూడి గారికి ఉంది. ఎందుకంటే ఆయన మీద చాలామంది అసలు ఎలా తీస్తాడు క్రింజీ కామెడీ ఏదో టైమ్ పాస్ చేసేస్తాడు. ఏమంటే అసలు క్రియేటివిటీకి లిమిటేషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది పర్టిక్యులర్‌లీ కామెంట్స్ చేసేవాళ్ళకి ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు. నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను. ఐ రెస్పెక్ట్ ది ఫిల్మ్ స్కూల్. స్కూల్‌ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ నాకు తెలవనిది ఎంతో నేను నేర్చుకున్నాను. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవాళ్ళ గురించి ఎస్పెషల్లీ మనం వీళ్ళ గురించి అంటున్నాను నేనిది డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్స్‌లో పనిచేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. స్కూల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన టెక్నిక్‌ని ఇక్కడ వాడతారు. విచ్ ఈస్ వెస్టర్న్ అంతా కూడా ఎమోషన్ డ్రివెన్ కంట్రీస్ సారీ అవన్నీ కూడా లాజిక్ డ్రివెన్ కంట్రీస్. అక్కడ 'ఇంటర్‌స్టెల్లార్' లాంటి సినిమా అక్కడ జనాలకి అర్థమవుతుంది. మనకి ఏ క్లాస్ అంటే మీకు కొంచెం ఎక్కువ చదువుకున్నోళ్ళు ఒక సెంటర్‌లో ఎలా ఉంటారంటే హైదరాబాద్‌లో, విజయవాడలో, రాజమండ్రిలో ఎక్కడో ఉంటారు కదా! అలా సెంటర్స్ ఏమైనా ఉంటే అక్కడ పనిచేస్తాయి. తప్ప బీసీలు అంటే మనకి 70% పాపులేషన్ ఆ బీసీల్లోనే ఉంటారు. అక్కడ జనాలకి 'ఇంటర్‌స్టెల్లార్' ఎక్కుద్దంటే నాకు డౌటే. అది లాజిక్ డ్రివెన్ కంట్రీస్‌లో పనిచేస్తది. మనమంతా ఎమోషన్ డ్రివెన్ కంట్రీస్. ఈస్ట్ అంతా కూడాను. ఏషియా, ఈస్ట్, ఇండియా మనమందరం కూడా ఎమోషన్ డ్రివెన్ పీపుల్. మనకి ఎమోషన్ తోటే నువ్వు ఇగ్నైట్ చేయాలి తప్ప జనాల్ని యూ కెన్ నెవర్ డిసిప్లిన్ ఇండియన్ బట్ యూ కెన్ ఇగ్నైట్ హిమ్ అంటారు. ఎలిగిస్తే తారాజువలో ఎగిరిపోతాడు. అది మన మైండ్ సెట్ అది అంతే. మనకు తగ్గట్టు మనకు తీయాలి. కాపోతే ఈ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి లేదంటే టెక్నిక్ తెలిసిన వాళ్ళందరూ ఏంటంటే ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఇలాగ అదలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివిటీని నువ్వు బాక్స్‌లో పెడతావు అంటే ఇలాగే తీయాలని ప్రామాణికం పెట్టుకోవడమే నువ్వు క్రియేటివ్ డెఫిషియన్సీ. నువ్వు క్రియేటివ్ లిమిటేషన్ పెట్టేసినట్టు క్రియేటివిటీకి. క్రియేటివిటీ అంటే ఔట్ ఆఫ్ బాక్స్ ఎళ్ళాలి. అంటే నువ్వు టెక్నిక్ నేర్చుకో. ఈ ఈ ఇది ఎలా ఉండాలి? ఇది ఎలా తీస్తారు, ఎలా తీస్తారు అని తెలుసుకొని దాన్ని నువ్వు కొత్తగా ఎలా చేయగలవో చెయ్యి. అంతే తప్పించి ఇలాగే తీయాలని పెట్టుకున్నావంటే నువ్వింక పాత అదే పద్ధతిలో తీస్తాను తప్ప నేను కొత్తగా ట్రై చేయను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదంటానికి ఇదేమన్నా శివతాండవ స్తోత్రమా? లేదంటే శివపురాణమా? లేదంటే ఇంకేదన్నా ఎవరన్నా పైనుంచి దేవుడు రాసిచ్చిందా? అది మనిషి రాసిందే కదా! ఆ మనిషి వాడికున్న ఎక్స్‌పీరియన్స్ నుంచి ఆళ్ళెవరో పాపం ఆళ్ళు గ్రేట్ టెక్నీషియన్స్ ఎవరో పెట్టుండుంటారు. అంటే దాని మీద బోలెడంత రిసర్చ్ చేసి ఇది వచ్చి ఒక అవార్డ్‌లాగా అది కూడాను. కాకపోతే ఇలాగే అనేది కరెక్ట్ కాదు. అలాగా నువ్వు నీ ఉన్మాదానికే, నీ పైశాచికత్వానికి లేదా నీ శాడిజానికి ప్రొడ్యూసర్ నాశనం చేసేత్తం పాపం. ఎందుకు చెప్తున్నానంటే అనిల్ రావిపూడి గారు తీసిన సినిమా ఇప్పటి వరకు ప్రొడ్యూసర్‌కి అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది ఒక గొప్ప విషయం. అది నేర్చుకోవాలి ఆళ్ళ దగ్గర నుంచి మనం. ఇలాగే ఎందుకు తీయాలి అంటే ఇలాగే ఎందుకు తీయకూడదు. ఇప్పుడు ఆ సినిమాకి జనాలు తీసుకొస్తున్నాడు ఫుట్ స్టెప్స్ ఆ థియేటర్ దాకా జనాలు లాక్కొచ్చి సినిమా చూపెడుతున్నాడా లేదా? ఇది క్రింజీ కామెడీ కాదు, గుడ్డు కామెడీ. నువ్వేం మాట్లాడు, ఏమని చెయ్యి. అతను నువ్వు చెప్పాలనుకున్నది ఏదో చెప్తున్నాడు జనాలకి. తీసుకెళ్తున్నాడు అక్కడి వరకు ప్రొడ్యూసర్ నిలబెడుతున్నాడు. ప్రొడ్యూసర్ నిలబెట్టినప్పుడు ఇంకో 4 సినిమాలు తీస్తాడు. అందులో నీ సినిమా కూడా ఉంటది. ప్రొడ్యూసర్ ముందు నిలబెట్టు. నువ్వు సినిమా తీసేటప్పుడు రూ. 10 ఖర్చు పెడుతున్నప్పుడు ఆ రూపాయి వెనక్కి ఎలాగ తీసుకురావాలనే పద్ధతి చూడండి. వ్యాపారం అక్కడ కొన్ని కోట్లతోటి పాపం చేస్తున్నప్పుడు ఆళ్ళని మనం బతికించాలి. అంతే తప్పించి మన ఉన్మాదం కోసం ఎవరినైనా నాశనం చేసేస్తామా? అది ఎంతవరకు కరెక్ట్ అది? అనిల్ రావిపూడి గారు గ్రేట్ అండి. చేశారు. మీకు తగ్గట్టు వెంకటేష్ గారేంటి మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేయటం. ఆయన మీద అంత కామెంట్స్ అంటే సినిమాలో క్యారెక్టర్ మీద అన్ని కామెంట్స్ చేసినా తీసుకుంటూ అంటే అంత పెద్ద హీరోకి అది ఎలాగోలం కాదండి. ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ వెంకటేష్ గారు ఫర్ దట్. ఆయనలో ఆ గొప్పతనం ఎప్పుడూ ఉంటది. రామాయణంలో చూసినప్పుడు కూడా మా కోసం జస్ట్ ఏం లేదు. పైనుంచి హాయ్ చెప్తే ఒకసారి ఓపెన్ చేసి హాయ్ చెప్పి వెళ్ళిపోయే సంస్కారం ఉన్న మనిషి. ఇట్స్ గ్రేట్.